హాయ్ అండి. 2 ఏళ్ల పాపకైతే ఇప్పుడు ఇంకో ఫ్రాక్ కుట్టాలని చూస్తున్నామండి. ఇప్పుడు ఇది మనం బాడీ పార్ట్కి అని చెప్పని తీసుకున్నాం అనమాట. బాడీ పార్ట్కి మనం 4 మడతలు వేసుకొని తీసుకోవాలండి. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ మనం షోల్డర్ చెక్ చేసుకుందాం. ఎప్పుడు ఫోల్డ్ చేసిన వైపు నెక్ తీసుకుంటామండి. ఓపెన్ చేసిన వైపు చంక తీసుకొని సైడ్స్ ఉంటుంది అనమాట. మనం ఫోల్డ్ చేసిన వైపు నుంచి భుజాన్ని, షోల్డర్ని 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంత తీసుకున్నామో, షోల్డర్కి ఎంతైతే తీసుకున్నామో అంతనే మళ్ళీ ఆర్మ్ హోల్కి తీసుకోవాలి. అప్పుడు ఆర్మ్ హోల్కి టైట్ అవ్వకుండా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వచ్చింది అనమాట. దీని నుంచి ఒక స్ట్రైట్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5, ఒక 2 ఇంచెస్ ఏమో ఖర్చు తీసుకుంటాం. ఇది వచ్చేసి బాడీ పార్ట్ చంక భాగం అన్నమాట. ఇప్పుడు ఈ చంక భాగాన్ని ఒక 1/2 ఇంచ్ చూసుకొని రౌండ్గా గీసుకోవాలి. కట్ చేసుకుంటున్నాం. ఈ చంక కట్ చేసుకున్న తర్వాత నేను ఒక టిప్ చెప్తాను మీకు. అందరికీ తెలిసిందే అనుకుంటా. బ్యాక్ పార్ట్ పక్కకు తీసి పెట్టుకున్నా. ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుంటా. టిప్ ఏంటంటే, చంక దగ్గర మనకి తిత్తులు రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్లుగా ఉంది ఇది. ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం నెక్ తీసుకునేప్పుడు 1.5 తీసుకోవాలండి. 1.5 తీసుకోవడం వల్ల భుజాలు జారిపోకుండా ఉంటాయి చిన్నపిల్లలకి. ఈ బ్యాక్ సైడ్ ఏదైనా మోడల్ పెడితే బాగుంటుందని చెప్పాను అనుకున్నాం. దానికోసం ఒక 7 ఇంచెస్ అలాగా దించుకుంటాం. మెడ 7 ఇంచెస్ దించుకుంటే పెద్దదైపోయిద్దని మీకు డౌట్ రావచ్చు. ఫుల్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వి షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, రౌండ్ నెక్ తీసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్, వీ నెక్. ఇప్పుడు ఈ వీ నెక్కి ఒక 2 ఇంచెస్ గ్యాప్లో చిన్న థ్రెడ్స్ పెట్టుకుంటామండి. చిన్న థ్రెడ్స్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ కానీ 2 ఇంచ్ గ్యాప్ కానీ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయితే కొంచెం దగ్గరికి ఉంటాయి. అయితే చిన్న థ్రెడ్స్ని ఇలా లింకుల్లా పెట్టుకొని దానికి థ్రెడ్స్ ఎక్కించుకొని పైన నాట్స్ వేసుకుంటాం అనమాట. అలా వేసుకుంటే కుట్టిన తర్వాత లుక్ చాలా బాగా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాడీ పార్ట్ ఉంది కదండి. బాడీ పార్ట్కి ఒక 2.5 ఇంచెస్ ఉంది. ఈ 2.5 ఇంచెస్ తీసుకొని చిన్న టక్స్ పెట్టుకున్నాం. మనం టక్స్ పెట్టుకొని ఇక్కడ చిన్న కుట్టేసుకుంటాం అనమాట. బాడీ అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ మనం లైనింగ్ క్లాత్ ఒక 1 మీటరే తీసుకున్నామండి. 2 ఇయర్స్ పాపకి 1 మీటర్ సరిపోయింది. ఈ 1 మీటర్ క్లాత్లోనే ఫస్ట్ బాడీ చెక్ చేసుకున్నాం, బాడీ తీసుకున్నాం. ఈ క్లాత్లో మనకి ఇంత క్లాత్ మిగిలింది. ఈ క్లాత్ని ఇంక మనం ఏం చేయక్కర్లేదు. ఇలా క్లాత్ని అడ్డంగా పెట్టుకొని 2 ముక్కలు చేసుకోవచ్చు.
దీన్ని 2 ముక్కలు చేసేసుకొని బాడీకి చిన్న 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 కుర్చీలు వేసుకొని పెట్టేసుకోవడమే. ఎంత లంబ వస్తే అంత లంబ పెట్టేసుకుంటే ఫ్రాక్ అందంగా వస్తుంది అన్నమాట. ఇది పైన భాగం, ఇది కింద భాగం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది మా ఒరిజినల్ క్లాత్ అన్నమాట. దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం మనం. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ ప్రకారం మనకి ఎంత లెంత్ కావాలి అంత లెంత్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు ఇది 1.5 మీటర్ క్లాత్ని తీసుకున్నాం అండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. మనకి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి క్లాత్. దీనివల్ల ఏమవుతుందంటే గేర్ అనేది, ఫ్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి, ఫ్రాక్లో గేర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, 2 ఇయర్స్ పాపకి 1 మీటర్ క్లాత్ సరిపోతుందండి సింపుల్గా అయితే. ఇది కొంచెం ఫ్రాక్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి మనం మెయిన్ క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసేసి బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. ఆల్రెడీ కింద పార్ట్ కట్ చేస్తాం కదండి, ఇప్పుడు ఇది బాడీ పార్ట్. ఈ క్లాత్కి ఏంటంటే ఇక్కడ కొంచెం నేమ్స్ వచ్చాయని ఈ క్లాత్ వరకు పక్కకు పెట్టేసి ఈ క్లాత్ని కూడా 4 మడతల మీద తీసుకున్నాం. 4 మడతల మీద తీసుకొని లైనింగ్ క్లాత్ని పైన పెట్టుకొని ఈ క్లాత్ని రఫ్గా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా రఫ్గా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువలు వస్తే లైనింగ్ ప్రకారం కట్ చేసుకొని లైనింగ్తో సమానంగా లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను నెక్ కట్ చేయట్లేదండి. నెక్ కట్ చేయకుండా జాయింట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా కట్ చేసుకొని ఆ తర్వాత తిరిగేసుకుంటాం మనం. ఇది ఎందుకు కట్ చేశానంటే మనకి తెలియడం కోసం కట్ చేశాను, అర్థం అవ్వడం కోసం. ఏమీ లేదు, లైనింగ్ ప్రకారం కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం. లైనింగ్ ప్రకారం స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు నేను ఫ్రంట్ ఒక డిజైన్ పెడతాను, అదొకటి చూపిస్తాను. తర్వాత ఈ బ్యాక్ సైడ్ నెక్ ఒకటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే లైనింగ్ అటాచ్ చేసుకున్నామండి. చాలా సింపుల్గా ఉంది కదా, అందుకని చెప్పని ఆల్రెడీ మన దగ్గర మిషన్ కుట్టిన క్లాత్లో కొన్ని మిగిలినవి ఉంటాయి కదా, వాటితో ఇలాగా బటర్ఫ్లై షేప్స్ కట్ చేసుకున్నాను. ఇవి ఫ్రంట్ పార్ట్లో ఒకదాని మీద ఒకటి పెట్టి చిన్న ఇక్కడ నాట్ వేసి ఈ ఫ్రంట్ పార్ట్లో పెట్టుకుంటాం అన్నమాట. మనం కుట్టిన తర్వాత ఈ బటర్ఫ్లై షేప్స్ అన్నమాట. సైజుని బట్టి ఒక 2 చేసుకున్నామంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇట్లా వీటిని ఇక్కడ అటాచ్ చేస్తాం. నా దగ్గర చిన్న వైట్ బీడ్స్ ఉన్నాయి, అవి కూడా దీనికి కుట్టిన తర్వాత లుక్ ఎలా ఉందని చెప్పని చూపిస్తాను. ఇప్పుడు బటర్ఫ్లై షేప్ కోసం ఇలాగా క్లాత్స్ అనేవి తీసుకోవాలి. మనకు కావాల్సిన సైజుని బట్టి ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకోవాలి. ఒకటేసారి 3 కట్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. 3 క్లాత్లు అయితే తీసుకున్నా. దీని మీద షేప్ తీసుకుందాం మనం. ఈ షేప్ గీసుకున్నాం కదా, ఈ గీసుకున్న పక్క నుంచి కట్ చేసుకుంటే మనకి ఈ షేప్లో బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి.
ఈ లైన్ అనేది రిఫరెన్స్ కోసం గీసాను నేను. కొంచెం పెద్ద బటర్ఫ్లైస్ కట్ చేసుకున్నాను. రెడీ. తీసుకున్న బటర్ఫ్లైస్ని అయితే ఇలా కుట్టుకున్నాను. చిన్న చిన్న చమ్కీస్ అతికించుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ నెక్. చిన్న డోరీస్ పెట్టుకున్నాను. వీ నెక్ తీసుకొని కింద చిన్న బో పెట్టుకున్నాను. హ్యాండ్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఇలాగా పైన ఇలా పెట్టుకున్నాం, చిన్న కుచ్చులు వచ్చేలాగా. అంతే, ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.